నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. చంద్రమౌళి గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. మన ఛానల్లో మీరు సింగిల్ వీడియోస్ మీరు ఆల్రెడీ యెస్, చేస్తున్నారు. చేశాను. అవును. నేను డెలివరీ గ్యాప్ లో ఉన్నప్పుడు మీరు ఓకే, చేశారు. ఓకే. మళ్ళీ నేను రీజాయిన్ అవ్వటం జరిగింది. మళ్ళీ మిమ్మల్ని మీ వీడియోస్ నేను చూశాను. బై ద వే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది. ఒక న్యూమరాలజిస్ట్ గా ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారండి? 4.5 years. 4.5 ఇయర్స్ నుంచి. ఓకే. ఎంత ప్యాషన్ మీకు న్యూమరాలజీ అనేది? అంటే ప్యాషన్ కన్నా మన ప్రాబ్లమ్స్, హా. నేను ప్రాబ్లమ్స్ నుంచి నేర్చుకున్నా ఇది. అంటే మనకెవరు ఇప్పుడు ఏమంటారు, డాక్టర్ దగ్గరికి మనం వెళ్తున్నాము, డాక్టర్ చేయలేకపోతే ఏం చేస్తాము, మనమే డాక్టర్ అయిపోతాం. అవును. వెతుక్కుంటాం మనం. అట్లనే అయిపోయింది నాకు. ఓ. నేనే డాక్టర్ని అయిపోయాను. నా ప్రాబ్లమ్స్ ఎవరు తీర్చలేకపోయేసరికి నాకు ఇప్పుడు బిజినెస్లు ఉన్నాయి, బిజినెస్లో ఎంప్లాయీస్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇదేంటంటే నేను ఒక సేవగా భావిస్తున్నాను. నేను బిజినెస్ కాదు నాది, సేవగా భావిస్తున్నాను. ఇది ఓన్లీ 25% మాత్రమే. నేను ఇక్కడ న్యూమరాలజీ, ఆరా వాస్తు ఇవన్నీ చూస్తాను. ఆరా వాస్తు అనేది కూడా చూస్తారా మీరు? చూస్తాను కంపల్సరీ. ఆరా వాస్తు ఎందుకంటే ఉమ్. మన ఒంటికి ఆరా ఎంత పవరో మన ఇంటికి కూడా ఆరా అంత అవసరం. ఓ, దాన్ని నెగిటివ్ నుంచి పాజిటివ్ చేసి అది చేస్తాను. దానికి సంబంధించి ఒక వీడియో మనం క్లియర్ గా తప్పకుండా, మాట్లాడుకుందాం సార్. తప్పకుండా వాట్ ఈస్ ఆరా వాస్తు అని నేను అడుగుతాను. తప్పకుండా. రైట్. అయితే ఒక న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో Hmm. చాలా ప్రభావితం చూపిస్తుంది ఒక ఎవరి జీవితంలోనైనా Yes, అనేది yes, మనం వింటూ yes, ఉంటాం. yes. ఆ పేరులో ఉండేటటువంటి వైబ్రేషన్ కానీ, Hmm. పుట్టినటువంటి డేట్ వైబ్రేషన్ కానీ అవును. జీవిత పర్యంతం మన మీద ఇంపాక్ట్ ని చూపిస్తుంది Yes. అనేది సర్వసాధారణంగా వినేటటువంటి ఒక అంశం. Hmm. మరి మీ సమస్యల నుంచి మీరు ఎలా బయటపడ్డారో ఆఫ్టర్ న్యూమరాలజీ ఎంటర్స్ యువర్ లైఫ్? అంటే ఎలా ఉందంటే బిజినెస్లో లాస్ అయ్యాం. ఏంటంటే మా బిజినెస్ నేమ్ బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొబైల్ నెంబర్ బాగాలేదు. నేను న్యూమరాలజీలో రావడానికి ఫస్ట్ కారణం నా మొబైల్ నెంబర్. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క నంబర్ ఉంది, అది తెలియలేదు, తీసుకున్నాను. ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం, చాలా చాలా ప్రాబ్లమ్స్. మొబైల్ నెంబర్ ఇంపాక్ట్ చాలా. నా మొబైల్ నంబర్లో 5, 6, 7 ప్లేసెస్లో 8లు ఉండేటివి. 8 అంటే దేనికి సంబంధించింది? శనికి సంబంధించింది. శని స్లో. బిజినెస్ 5th ప్లేస్లో 8 ఉంటే బిజినెస్లో గొడవలు అవి. 6th ప్లేస్లో 8 ఉంటే సేమ్ మనీ స్లో. మళ్ళీ 7th ప్లేస్లో 8 ఉంటే రిలేషన్షిప్ కట్ అయిపోతుంది, గొడవలు అవుతాయి. ఈ 8లు వచ్చి ఇవి నాకు చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాను. నేను న్యూమరాలజీకి వెళ్ళిన తర్వాత మా గురువులు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటే ఓకే, దీనివల్ల అంటే ఇమీడియట్గా చేంజ్ చేసి ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ అయ్యే నంబర్ ఉంది కదా, ఆ నంబర్ తీసుకున్నాను. ఇది 4.5 సంవత్సరాల నుంచి నా లైఫ్ ని మొత్తం టోటల్ గా ఇట్లా తిరగబడేసి. నేను ఒకప్పుడు ఇలా ఉండేటోని, ఒకసారి డౌన్ ఫాల్ అయిపోయి టోటల్ 0 చేసి మళ్ళీ ఇప్పుడు 0కు 1000% వెళ్ళిపోయినా. చాలా చాలా బాగుంది. సో మొబైల్ నంబర్ అంత ఇంపాక్ట్. ఆ తర్వాత మళ్ళీ మ్యారేజ్ డేట్ కూడా మాది 11 ఉండేది. 11/5/2005. అది కూడా ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది 2 అనేది. చాలా ఎందుకు మనీ ప్రాబ్లమ్స్ తెస్తుంది అంటే మన దగ్గరికి వచ్చి కొంతమంది, అంటే వాళ్ళు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా మనకు తెలియదు. కాకపోతే ఆ విధంగా జాలితో ఎక్కువ మనీ వదిలేసుకున్నాను. నేను ఒక కంపెనీ, చిట్ ఫండ్ కంపెనీ పెట్టాను. దాని ద్వారా ఎవరికంటే వాళ్ళకు అట్లా వితౌట్ షూరిటీస్ చెక్స్ ఇచ్చేసి మనీ, దానివల్ల దాదాపు 2-3 crores వరకు ఇప్పటికి కూడా రావాలి. కేసులు కోర్టులో నడుస్తున్నాయి. టూ కంపల్సరీ. అంటే మనల్ని కరగదీస్తారు. చంద్రుడి తత్వం కదా. అంటే ఇక్కడ మ్యారేజ్ పవర్ ఏంటి అనేది మీరు అనుకోవచ్చు. నా డేట్ ఆఫ్ బర్త్ 28/1, మా వైఫ్ది 1. కానీ మాకు వచ్చిన మ్యారేజ్ డేట్ 2. అంటే ఇక్కడ మనం న్యూమరాలజీ పరంగా తీసుకోవాల్సింది, మన మ్యారేజ్ డేట్ కన్నా ముందు మన డేట్ ఆఫ్ బర్త్ రూలింగ్ చేస్తాయి. మ్యారేజ్ తర్వాత 70 నుంచి 75% మన మ్యారేజ్ డేట్ రూల్ చేస్తుంది. ఇక్కడ ఇంకా కంపల్సరీ పక్కా, ఇది 100% షూర్. అయితే సెపరేట్ గా మాట్లాడుకుందాం మౌళి గారు, సో దట్ క్లారిటీగా ఉంటుంది. మొబైల్ నంబర్ ఏంటి, మ్యారేజ్ వివరంగా ఇది రీమ్యారేజ్ 1/1 కోడ్ అని చేసుకున్నాము.
దాని తర్వాత నుంచి ఇంకా Hmm. total అన్ని గా మీకు వివరంగా చెప్పిన ఒక్కొక్కటి మనం అన్ని వన్ బై వన్ తప్పకుండా సూపర్ గా సక్సెస్ అయిపోయాయి. తప్పకుండా. ఓ అదే. అలా మీరు మీ లైఫ్ లో సక్సెస్ ని సక్సెస్ నేను సాధించారు. సాధించుకున్నాను. అది ప్రజలకు కూడా అందించాలని Yes. న్యూమరాలజీలోకి మీరు మా వచ్చారు. గురువు ఇచ్చిన సలహా మేరకి Hmm. మేము ఒక 3 మెంబర్స్ తీసుకున్నాం ట్రైనింగ్. Hmm. కర్ణాటకలో మా గురూజీ ఉంటారు. Hmm. ఆయన దగ్గర ఒక 3 మెంబర్స్ తీసుకుంటే వాళ్ళు కూడా నాలాంటి Successful. బిజినెస్ పర్సన్సే. కానీ వాళ్ళు రాలేదు. Huh. వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ దాంట్లో బిజీ అయిపోయారు. నా బిజినెస్ లో కూడా నేను బిజీ ఉన్నాను. కానీ మా గురువు గారు ఏమన్నారంటే, వీళ్ళకన్నా నువ్వు ఇంట్రెస్ట్ ఉన్నావు, వీళ్ళకన్నా చాలా ప్రాబ్లమ్స్ పడ్డావు, నీలాగా ఎవరు పడొద్దు, ఒకసారి చూడు, నీకు ఇష్టమైతే చూడు అని చెప్తే సరే అని నేను ప్రాక్టీస్ అనేది స్టార్ట్ ప్రాక్టీస్ చేశారు. అనేది స్టార్ట్ చేశాను. ఒక్కొక్కరు కొంచెం ఇంటర్వ్యూస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ నుంచి సరే సార్ రండి ఒకసారి, Hmm. నీ జెన్యున్ గా ఉన్నాయి రండి పిలిస్తే వస్తున్నాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అదే. అయితే ప్రజలకి ఉపయోగపడేటటువంటి ప్రోగ్రామ్స్ మీ నుంచి డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓపెన్ గా సబ్జెక్ట్ చెప్తే గనుక Yes. డెఫినెట్ గా వాళ్ళకి యూజ్ అవ్వాలి ఎండ్ ఆఫ్ ది డే. అవును. ఎందుకంటే అందరూ కూడా అష్ట కష్టాలతో ఉన్నారండి. చాలా మేము డబ్బులు చాలా ఇవ్వలేము, ఉన్నారు. ఇప్పుడు అట్లీస్ట్ మేము అపాయింట్మెంట్ ఫీజు కూడా ఇవ్వలేమండి, అవును. కానీ చాలా మాకు మీరు ఉన్నారు. ఏదో హెల్ప్ చేస్తారని ఫోన్ చేసామని అంటే అవును. బాధ అనిపిస్తుంది. అందరూ ఫ్రీగా 100% చెప్పారు. చాలా మంది చెప్తున్నారు. ఈ మాట అట్లా నేను చెప్తుంటారు. నామినల్ ఫీజు చాలా తక్కువ పెట్టాను. హా. అది వాళ్ళు అది కూడా కాకపోతే కూడా హా. ఇంకా తక్కువ కూడా చేసిస్తున్నా. అంటే Right. ఫ్రీగా ఇవ్వద్దని, హా. సరస్వతికి ఒక ఫ్రీగా గౌరవం తీసుకోకూడదు. అవును. ఫ్రీగా Correct. వాళ్ళు తీసుకోవద్దు, మనం ఇవ్వద్దు. కరెక్ట్. అది ఆ దానివల్ల సరస్వతికి ఫీజు ఒక పెట్టాల్సి గౌరవం వచ్చింది. ఇవ్వాలి మనం. తక్కువ Correct. ఫీజు పెట్టాల్సి వచ్చింది. Right. అది రన్నింగ్ అవుతుంది. బట్ అందరూ అదర్ దాన్ రిసీవ్ దట్ చేసుకుంటున్నారు. వీడియోలో కూడా మనం రెమెడీస్ రూపంలో గానీ తప్పకుండా. లేకపోతే ఎట్లా హెల్ప్ చేస్తాను. అవుతాయి అనేది మనం చేద్దాం. 100% బ్యూటిఫుల్. ఓకే. సో ఇక ఆగస్ట్ నెల మొదలు కాబోతోంది. రేపు ఇవాళ ఇంకా 26వ తారీఖు, ఇంకో 4-5 రోజుల్లో ఆగస్ట్ నెల కూడా మొదలైపోతుంది. ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి, ఈ 8 నెంబర్ ఏదైతే ఉందో, 8 మంత్ August. ఏదైతే ఉందో, Yes. ఈ 10 నెంబర్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇందాక 8 అనే అది కూడా వచ్చింది. 8 నెంబర్ అవునవును. ఎట్లాంటి చూపిస్తుంది అవును. చూస్తే ఇది సింహరాశికి సంబంధించినటువంటి ఒక నెల. అవును. సింహరాశిలో సూర్యుడు సంచారం చేస్తుంటాడు అవును. ఆస్ట్రాలజీ అది ప్రకారం. బట్ astrology దెన్ ప్రకారం. ఇది 8 అనేది న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఈ 8th మంత్ 1 నుంచి 10వ తారీఖు 10 నెంబర్స్ లోనే ఎవరైనా పుట్టాలి. ఇంక వేరే నంబర్ లో ఏమి లేదు, 1 నుంచి 9 లేదు, వరకే లేదు. పుట్టాలి. అంతే ఉంటుంది. ఇంకొక నంబర్ లో అంతే, పుట్టారు లేదు. కదా. ఈ వీళ్ళకి ఈ 8th మంత్ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువ రిజల్ట్ దీంట్లో ఇచ్చేది 5-6 వాళ్ళకి బాగుంటుంది. Hmm. 8 మంత్ లో అంటే వాళ్ళకు లక్కీ నంబర్స్ అంటాం దీన్ని. 8 కి లక్కీ నంబర్స్ ఎవరంటే 5-6 వాళ్ళు ఉంటారు. ఇక్కడ వరకు ఓకే అయితే దాదాపు అందరి వీళ్ళు ఇప్పుడు 7th స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. మేము ఇక్కడ ఎట్లా చూస్తామంటే ఒక పర్సనల్ ఇయర్ కింద వస్తుంది. ఒక్కొక్క వ్యక్తికి ఇక్కడ డెస్టినీ నంబర్ అని ఉంటుంది కదా మనకి. అవును అవును ప్రతి సంవత్సరం డెస్టినీ మారుతుంది. అది మీకు తెలుసా? అవును. చాలా మందికి ఇది ఎవరి ప్రతి సంవత్సరం పర్సనల్ మారుతుంది. లైఫ్ లో ప్రతి సంవత్సరం మారుతుంది. మారుతుంది. మీరు డెస్టినీ కూడుకోండి. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనుకోండి ఉదాహరణకి. నాది 28/11/1983. బర్త్ డేట్ 1, డెస్టినీ 6. 1 and 6 నేను పుట్టినప్పుడు 1/6 అది 1 and 6. కాంబినేషన్ లో మీరు ఉన్నారు. ప్రతి సంవత్సరం మారుతుంది. మళ్ళీ నాకు 1984కి వచ్చేసరికి 7 అవుతుంది. 85 వచ్చేసరికి డెస్టినీ నంబర్ 7, 8 అట్లా మారిపోతుంటది. అంటే ఆ డెస్టినీతోనే మన లైఫ్ ఆ ఇయర్ మొత్తం ఆధారపడి ఉంటది. బర్త్ మాత్రం అదే, బర్త్ నంబర్ అదే. బర్త్ నంబర్ అదే ఉంటుంది. అంటే ఇప్పుడు నా ఇయర్ 28/11/2024 ఇప్పుడు 25 లో నడుస్తుంది కదా. 25 లో ఉన్నాం. 28/11/2024లో ఏ నంబర్ వచ్చింది? 28/11/2024 అంటే 1, 3, 8 అంటే 2 నడుస్తుంది నాకు. నా డెస్టినీ ఇప్పుడు 2. ఈ ఇయర్ 2025 28 నవంబర్ 2025 వరకు చూసుకుంటే 2 నా నడుస్తుంది. డెస్టినీ 2 తర్వాత 3కి మారిపోతుంది. అంటే ఈ 2 మీద ఉన్నప్పుడు మనం ఆ చంద్రుడి తత్వం యొక్క అభావాలు ఉంటాయి. మనది అదే. కొంతమంది ఏమంటున్నారంటే మా న్యూమరాలజిస్టులు మా ఆస్ట్రాలజిస్టులు ఏంటంటే డెస్టినీ నంబర్ మొత్తం జీవితాంతం ఉండదు, ఎవ్రీ ఇయర్ మారుతుంది. దీన్ని పర్సనల్ ఇయర్ అంటాం. పర్సనల్ ప్రతి సంవత్సరము ఇప్పుడు మనకు ఏదైతే శని దశ అంటున్నాం, శుక్రమహాదశ అంటున్నాం, ఈ దశలు ఎలా వస్తాయో ఇక్కడ ఇయర్కి మన డెస్టినీ దశ మారుతుంది. రైట్. ప్రతి సంవత్సరం మారుతుంది. దాని మీదనే ఆధారపడి ఉంటుంది. దీని మీదనే ముఖ్యమంత్రులు గెలుస్తారా, ఓడిపోతారా? నేను లాస్ట్ క్యాల్కులేట్ చేయొచ్చు. 2.5 years బ్యాక్ నేను చేశాను. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పాం.
అందరూ జగన్ గారు గెలుస్తారన్నారు. తర్వాత అందరి మీద జరిగింది అదంతా. నన్ను చాలా వరకు కామెంట్స్ కూడా వచ్చాయి. పక్కాగా మోడీ గారు అన్నాం, పక్కాగా చంద్రబాబు నాయుడు గారు అన్నాం, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారన్నాం, లోకేష్ గారు, అవన్నీ కూడా సపరేట్ వీడియోలు చాలా చూడొచ్చు ఒకవేళ ఎవరన్నా ఉంటే, పేరు మీద వచ్చి వస్తాయి. అంటే ఆ డెస్టినీ నంబర్ మీద వీళ్ళు ఓడిపోతారా గెలుస్తారా అనేది సూచయగా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకు ఇది లేదనుకోండి, అంటే ఆ గెలిచే ఇది లేదు లేకుంటే కూడా ఆరా పవర్ ద్వారా క్రియేట్ చేసి వాళ్ళకు పవర్ నుంచి చేపించచ్చు. ఆ విధంగా కూడా చేయొచ్చు న్యూమరాలజీ. టోటల్ గా న్యూమరాలజీ అనేది సైంటిఫిక్ కాబట్టి ఇది ఈ విధంగా ఎలాగైనా చేయొచ్చు. రైట్. అయితే ఈ 8th మంత్ అనేది 5 and 6 నంబర్స్ లో పుట్టిన వాళ్ళకి బాగుంటుంది. మిగతా వాళ్ళకి ఇప్పుడు 8 అనేది శని నంబరు, స్లో అంటాం. అంటే ఏ పని చేస్తున్నా కూడా స్లో అండ్ మంచి రిజల్ట్ కూడా వస్తుంది. అంటే ఒక్క అటెంప్ట్ లో జరగాల్సిన పని దాదాపు 10 attempts లో అవుతుంది, కానీ సక్సెస్ అవుతుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఆ చందాన సక్సెస్ అయితే ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. కానీ అప్పటి వరకు మనకున్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో ఓపిక లేదు, అంతా ఇన్స్టెంట్ మ్యాగీ జీవితాలు. అదే ఉంది, 2 minutes లో కావాలి అన్ని 2 minutes. అందుకనే ఇంకొంతమంది తాబేల్ రింగ్ పెట్టుకుంటుంటారు. అవును, తాబేల్ రింగ్ పెట్టుకోకూడదా అస్సలు. ఉంటే ఒకవేళ ఏదైనా వేరే టైపు స్టోన్ చేపించుకోండి. అది ఏదన్నా కావాలంటే నేను నార్మల్ గా చేయించుకున్నా సరే, తాబేలు శనికి 8 నంబర్ కు దగ్గర ఉంటుంది. అంటే అది తాబేలు పోయి గెలుస్తుంది అనేసి అది పాత సామెత. ఇప్పుడు కుందేళ్లు లేవు, కుందేళ్లు పడుకుంటలేవు, ఇప్పుడు పోయి రేస్ గెలుస్తూనే ఉన్నాయి ఇప్పుడు. అందుకనే ఈ తాబేలు లాగా మనకు ఉంటుంది 8 నంబరు మనకు ఉండేళ్ళండి. కొంతమంది 8 మ్యారేజ్ వాళ్ళు చాలా డైవర్స్ లైన్ వాళ్ళు ఉన్నారు. నా దగ్గరికి దాదాపు 20,000 ప్లస్ కన్సల్టేషన్ చూశాను ఇప్పటికి ఈ 4.5 years లోనే చూశాను. వాళ్ళందరిలో దాదాపు 8 మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కష్టాల్లో, అంటే వాళ్ళ అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు ఆ లైఫ్ని అంటే ఇబ్బంది పడి మనం డైవర్స్ తీసుకుంటే ఎట్లా అనేది వాళ్ళు ఆ విధంగా తీసుకోలేదు. కొంతమంది ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు 8లో, 17లో, 26లో చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దాదాపు విడిపోయారు. ఎందుకంటే వీళ్ళ లైఫ్లో ఎందుకు విడిపోతున్నారు అంటే, వీళ్ళ ప్రేమతత్వం అన్ని బాగానే ఉంటాయి, కానీ మనీ రాదు వీళ్ళకి. మనీ రాదు. మళ్ళీ పీకి సంబంధించిన లెటర్స్ వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో మనీ తక్కువ ఉంటుంది. వాళ్ళ పైన ఎవరైతే పనిచేస్తుంటారో, వాళ్ళ బాస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీళ్ళ వల్ల డబ్బులు బాగుంటుంది. ఉదాహరణకు మీ పేరు పీ వాళ్ళని అట్లా ఆ విధంగా ఉంటుంది. ఆ పీకి సంబంధించి పీ అంటే 8 అయినా సేవ బాగుంటుంది. 108 ఉంటుంది, ఫ్రీగా సేవ చేస్తుంది ఎక్కువ. రైట్ అండి. అయితే ఇప్పుడు 5 and 6 కి అయితే ఈ నెల అంతా బాగుంటుంది అంటున్నారు. మిగతా వాళ్ళకి కొంచెం స్లో ఉంటుంది. వీళ్ళకి కూడా ఏమంత మరీ ఏముండదు. ఇప్పుడు మన ప్రపంచం మొత్తం మీద ఆగస్ట్ మంత్ అనేది మనీ వచ్చేలాగా స్లో ఉంటుంది. ఏదో 20-30% ఏదున్నా కూడా ఎవరైనా సరే 5-6 వరకు దాన్ని సరిపెట్టుకుని 7-8 months రెండు కూడా కొంచెం దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే ఈ వీడియో ఇది ఒక నెలకి కాదు, నెక్స్ట్ 9th మంత్ వస్తుంది. 9th మంత్ బాగుంటుంది. మళ్ళీ కుజుడికి సంబంధించి చాలా బాగుంటుంది, సూపర్ బాగుంటుంది. సో మధ్యస్థంగా ఉంటుంది. అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే అప్పులు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పులు చేయకుండా ఎట్లా సెప్టెంబర్ మంత్ ఉంది కదా, చాలా బాగుంటుంది, సూపర్ గా 9, 10, 11, 12 వరకు, ఇంకా మళ్ళీ జనవరి వరకు కూడా చాలా బాగుంటుంది. అంటే మనం ఎన్ని చేసుకుంటే అంత. ఈ 7-8 months మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్. అయితే ఈ మంత్ ఇప్పుడు వచ్చే మంత్ జాగ్రత్తగా ఉండాలని, కొంచెం మనీని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. ఖర్చులు ఎక్కువ పెట్టుకోకుండా చూసుకొని వాడుకుంటే అప్పులు కాకుండా ఉంటాయి, ఖర్చులు లేకుండా ఉంటాయి. శ్రావణ మాసం ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే బెటర్. న్యూమరాలజీ ఏం చెప్తోంది అంటే, మనకు ఒక ఇండికేషన్ ఉంది, ఈ వేకి వెళ్ళకండి, ఈ వేలో వెళ్తే మీరు ఇబ్బంది పడతారనే ఇండికేషన్ ఉంటే మనం వేరే వేలో నుంచి వెళ్తాం. కంట్రోల్ చేసుకోవడం కూడా దానికోసం కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ కావాలంటే ఎట్లా దసరా ఉంటుంది కదా, బెటర్ గా ఉంటుంది. వినాయక చవితి ఉంది, చాలా బెటర్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మాట్లాడాల్సినటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి. మ్యారేజ్ డేట్స్ గురించి అయితే ఏంటి, మొబైల్ నంబర్స్ అయితే ఏంటి, మొబైల్ నంబర్ డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు కాబట్టి వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియోస్ లో ఎలాబొరేటివ్ గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.